పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. మహిళలు చిన్నారుల సంరక్షణార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శక్తి యాప్ సేవలను రూపొందించిందని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. గుంటూరు జిల్లా ప్రజలు శక్తి యాప్ సేవలను సద్వినియోగం చేసుకుని సత్వరమే రక్షణ పొందాలని చెప్పారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం శక్తి యాప్ కు సంబంధించిన రక్షణ దళాన్ని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శక్తి యాప్ సేవలకు సంబంధించి వివరాలను వెల్లడించారు. శక్తి బృందాల రూపకల్పన గురించి పేర్కొన్నారు. నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో శక్తి బృందాలు పనిచేస్తాయన్నారు. ఫోన్లలో శక్తి యాప్ పొందే విధానం గురించి చెప్పారు. సరాసరి ఈ యాప్ ద్వారా శక్తి బృందాలు పట్టణ ప్రాంతాల్లో 6 నుంచి 7 నిమిషాల సమయంలో, అదే గ్రామీణ ప్రాంతాల్లో 9 నిమిషాల సమయంలో బాధితుల వద్దకు చేరుకుని వారికి సహాయం అందించడానికి కృషి చేస్తారన్నారు. మహిళలు ఈ శక్తి యాప్ ను తమ ఫోన్లలో నిక్షిప్తం చేసుకుని ఆపద సమయాల్లో పోలీసు వారి సహాయాన్ని పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఏఆర్ఎస్పీ హే హనుమంతు, డిఎస్పీలు సుబ్బారావు, అబ్దుల్ అజీజ్, కె అరవింద్, జి భానోదయ, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హానరబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు మన శక్తి యాప్స్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ శక్తి అప్లికేషన్ అనేది మన ఉమెన్ సెక్యూరిటీ, మహిళల భద్రతకి స్పెసిఫిక్గా దీన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ శక్తి యాప్ అనేది మన గూగుల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యాజ్ ఎనీ అదర్ యాప్. దీంట్లో 5 times షేకింగ్ కానీ లేకపోతే SOS బటన్ నొక్కామంటే మనకి అలర్ట్ మెసేజ్ ఇమీడియట్గా కంట్రోల్ రూమ్కి వస్తాయి. సో అది కాకుండా ఇప్పుడు మీరు దీంట్లో శక్తి టీమ్స్ని కూడా ఫామ్ చేయడం జరిగింది. శక్తి టీమ్స్ అంటే టోటలీ మనకి 6 సబ్ డివిజన్ ఉంది కాబట్టి మనకి ఈచ్ సబ్ డివిజన్లో ఒక SI ప్లస్ 5 స్టాఫ్, అంటే దీంట్లో ఇద్దరు మేల్ స్టాఫ్ కూడా ఉన్నారు. అదేవిధంగా హెడ్ క్వార్టర్స్లో 2 టీమ్ ఉంటాయి. టోటలీ మన గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు టోటలీ 8 టీంలు శక్తి టీంలు ఉంటాయి. సో ఆల్రెడీ మనం మహిళల మీకోసం ప్రోగ్రాంలో కూడా మనం ఆల్రెడీ వెహికల్స్ అని అరేంజ్ చేయడం జరిగింది. సో సేమ్ వెహికల్స్నే ఈ టీమ్స్ అందరూ కూడా వాడుతుంటారు. వీళ్ళు మెయిన్ ఏంటంటే అంటే మన స్కూల్స్కి వెళ్ళడము, ఈ అవేర్నెస్ ఒకటి మెయిన్. రెండవది ఏంటంటే వెన్ ఎవర్ నెససరీ ఈ డకాయ్ ఆపరేషన్స్ చేస్తారు. డకాయ్ ఆపరేషన్స్ మన సివిల్ డ్రెస్లో మనకి ఒకవేళ ఈ టీజింగ్ కంప్లైంట్స్ కానీ లేకపోతే ఎక్కడైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ వాళ్ళు నార్మల్ సివిల్ డ్రెస్లో వెళ్ళేసి అక్కడ మన డికాయ్ ఆపరేషన్స్ లాగా చేసేసి ఎవరు ట్రబుల్ ఇస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం. సో ఈ యాంగిల్లో మన ఈ శక్తి టీమ్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో అది కాకుండా మన హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. 1091, అదేవిధంగా 1098 ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ అండ్ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మనం వాడుతుంటాము. అది కాకుండా 112 ఎమర్జెన్సీ నెంబర్ కూడా వాడుతాము. సో ఇది ఈ శక్తి టీం అనేది మనము స్పెసిఫిక్గా గవర్నమెంట్ తరపు నుంచి మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది మన స్పెసిఫిక్గా ఉమెన్ డిఎస్పీ గారు దీన్ని క్లోజ్లీ మానిటర్ చేస్తారు, సుబ్బారావు గారు. అది కాకుండా సిఐ కూడా ఉన్నారు, ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ కూడా ఉన్నారు. అది కాకుండా టోటలీ 8 టీమ్స్ దీంట్లో ఫంక్షన్ అవుతుంటాయి అన్నమాట. ఇది కంట్రోల్ రూమ్లో ప్రతిరోజు మేము మానిటర్ చేసుకుంటాము. అంటే యాక్చువల్లీ దీన్ని మనం మహిళా పోలీస్ అంటే మన మహిళా మీకోసం ప్రోగ్రామ్ ఆల్రెడీ మనం ఇంట్రడ్యూస్ చేసాము. కొన్ని బేస్ ఉంది కాబట్టి ఇంకా ఇంప్లిమెంటేషన్లో ఇంకా మనకి ఈజీ అవుతాయి. ఇంకా కూడా కొన్ని ఇంప్రూవైజేషన్ చేస్తాం.